కర్ణాటకలో అధికార మార్పిడికి లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సిద్ధరామయ్య. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. ఉదయం కేబినెట్ సహచరులు సీనియర్లతో భేటీ అయిన సీఎం అధిష్టానం నిర్ణయం ప్రకారం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మీటింగ్ కు ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అటెండ్ అయ్యారు. మంత్రుల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమావేశంలో సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో అధికార మార్పిడికి లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సిద్ధరామయ్య. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. ఉదయం కేబినెట్ సహచరులు సీనియర్లతో భేటీ అయిన సీఎం అధిష్టానం నిర్ణయం ప్రకారం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మీటింగ్ కు ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అటెండ్ అయ్యారు. మంత్రుల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమావేశంలో సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. కర్ణాటక పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు రూట్ క్లియర్ అయింది. ఉదయం సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో క్లారిటీ వచ్చింది. మధ్యాహ్నం తన పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశమవుతారు సిద్ధరామయ్య. తన అనుచరులకు కీలక శాఖలు, కర్ణాటక పీసీసీ చీఫ్ పదవిపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశాలున్నాయి. సేమ్ టైం అన్ని కుదిరితే శనివారం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారని సమాచారం. తన కేబినెట్ లో దళిత్, మైనారిటీస్, ఓబీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కర్ణాటక పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు రూట్ క్లియర్ అయింది. ఉదయం సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో క్లారిటీ వచ్చింది. మధ్యాహ్నం తన పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశమవుతారు సిద్ధరామయ్య. తన అనుచరులకు కీలక శాఖలు, కర్ణాటక పీసీసీ చీఫ్ పదవిపై పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశాలున్నాయి. సేమ్ టైం అన్ని కుదిరితే శనివారం కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారని సమాచారం. తన కేబినెట్ లో దళిత్, మైనారిటీస్, ఓబీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కర్ణాటకలో అధికార మార్పిడికి లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సిద్ధరామయ్య. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. ఉదయం కేబినెట్ సహచరులు సీనియర్లతో భేటీ అయిన సీఎం అధిష్టానం నిర్ణయం ప్రకారం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మీటింగ్ కు ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అటెండ్ అయ్యారు. మంత్రుల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమావేశంలో సిద్ధరామయ్య కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు డీకే శివకుమార్. Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member therein? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in now the these decisions have to be taken by the High Command. So I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. But sir, No, it is all up to the High Command. As I told you, it's all up to the High Command. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member therein? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in now the these decisions have to be taken by the High Command. But sir, I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. But sir, No, it is all up to the High Command. As I told you, it's all up to the High Command. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కర్ణాటక సీఎం మార్పుకు లైన్ క్లియర్ అయింది. సిద్ధరామయ్య రిజైన్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అప్డేట్స్ ఏంటి?
మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కర్ణాటకలో అధికార మార్పిడి వివరాలేంటి? అపర్ణ, కర్ణాటకలో అధికార మార్పిడి ఖాయంగా అయినట్టే. ఎందుకంటే ఈ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీట్ తర్వాత అధికార మార్పిడి లాంఛనంగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే 11:30-12 గంటల ప్రాంతంలో అటు డీకే శివకుమార్, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అధికారికంగా రాజీనామాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 3 గంటలకు లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కార్యాలయంలో కలిసి రాజీనామా పత్రాన్ని సిద్ధరామయ్య లోక్ భవన్లో ఇస్తారు. అయితే ప్రస్తుతానికి 3 గంటల వరకు కూడా గవర్నర్ అందుబాటులో ఉంటారా లేరా చూడాలి. ప్రస్తుతం గవర్నర్ ముంబై పర్యటనలో, తన సొంత రాష్ట్రమైన ముంబై పర్యటనలో ఉన్నారు. అయితే 3:30 వరకు తిరిగి వస్తే గవర్నర్కి ఇస్తారు. లేకుంటే గవర్నర్ కార్యాలయంలో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయంలో సమర్పించి వస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళి మరి అంటే తుది దశ చర్చలు జరపబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైకమాండ్ ఈపాటికే నిర్ణయించింది అధికార మార్పిడి. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఒక ఓబీసీ కేటగిరీ నుంచి రాజ్యసభలో ఒక అత్యున్నతమైన పదవి ఇవ్వాలి, రాజ్యసభకు పంపాలి, ఒక కీలకమైన పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఒక అడుగు వెనక్కి తగ్గి తన రాజీనామాకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. టీకే శివకుమార్ను తదుపరి ముఖ్యమంత్రిగా చేసేందుకు కూడా సిద్ధరామయ్య సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని తన కాబోయే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి డీకే శివకుమార్ అనే అంశాన్ని కూడా ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ మీట్లో తన మంత్రివర్గ అనుచరులకు, అదేవిధంగా ముఖ్య నేతలకు చెప్పారు. మరి కాసేపట్లో ఓపెన్గా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎలాగూ ఢిల్లీ రాజకీయాల వైపు ఎలాగూ పొలిటికల్గా కొంత అప్గ్రేడ్ అవుతున్నారు కాబట్టి రాష్ట్ర రాజకీయాలపై సిద్ధరామయ్యకు పట్టు ఉండాలంటే కొన్ని కీలక శాఖలు తను అడుగుతున్నట్టు తెలుస్తుంది. తన కొడుకు యతేంద్రకు డిప్యూటీ సీఎం పదవి కావాలని, లేకుంటే క్యాబినెట్లో కీలక మంత్రి పదవి కావాలని, అదేవిధంగా ప్రస్తుతం పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. అయితే ఎలాగో ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి డీకే శివకుమార్ ఆ పదవిలో ఉండరు కాబట్టి సిద్ధరామయ్య తన మనుషులకు, తన అనుయాయులకు ఇప్పించుకోవాలని పీసీ చీఫ్ ఈ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ను మరొకసారి హైకమాండ్ ముందుంచే అవకాశం ఉంది. వీటిపై ఇంకా తుది దశ చర్చలు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ కొనసాగే అవకాశం ఉంది. అంటే అధికార మార్పిడి ఖాయం. ఈ 30 లేదా 31 తారీఖున డీకే శివకుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మనకున్న సమాచారం మేరకి అంటే డీకే శివకుమార్తో పాటు పూర్తి స్థాయిలో క్యాబినెట్ మారుతుంది కాబట్టి 4 డిప్యూటీ సీఎంలను ఇస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే అధిష్టానం ఆదేశాల మేరకు నేను రాజీనామా చేస్తున్నాను, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొనసాగుతారని అధికారికంగా స్వయంగా సిద్ధు ప్రకటించే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్య ప్రయోజనాలను కాపాడతానని ఈపాటికి అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన కొడుకు యతేంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైంలో దళిత సామాజిక వర్గం నుంచి పరమేశ్వర్ అనే ఒక కీలకమైన నేత కూడా ఉన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారని కూడా కొంత ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇక మైనార్టీల నుంచి కూడా ఒకరికి డిప్యూటీ సీఎం ఇస్తారని, అదేవిధంగా కర్ణాటకలో అహింద ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. అహింద ఓటు బ్యాంకు ఆ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి డిప్యూటీ సీఎం ఇస్తారు. అంటే 4కి డిప్యూటీ సీఎం ఇస్తారు. తర్వాత దాదాపు ఒక 30 to 35% మంత్రి పదవులు సిద్ధరామయ్య మనుషులకు, సిద్ధరామయ్య నమ్ముకున్న వారికి ఇస్తారని ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. అయితే క్యాబినెట్లో ఎవరెవరికి బెర్త్ ఇవ్వాలి, ఎవరెవరికి అవకాశం ఉంటుంది, తదుపరి పీసీసీ కర్ణాటకలో ఎవరికి ఉండాలి అన్న అంశంపై ఇవాళ సిద్ధరామయ్య మరొకసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళి కర్ణాటక రాజకీయ పరిస్థితులు, తన రాజీనామా పరిస్థితులు మరొకసారి ఢిల్లీకి అప్డేట్ చేసి ఢిల్లీ నుంచి కావాల్సిన కొంత ప్రామిజెస్ తీసుకొని మళ్ళీ తిరిగి 30-31న మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వస్తారని తెలుస్తుంది. సో మొత్తంగా కూడా గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ లోక్ భవన్లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత ఈ ఊహాగానాలు మరింత కొంత పెరిగే అవకాశం ఉంది. ఎవరెవరు డీకే శివకుమార్ బెర్త్లో ఉంటారు, అంటే సిద్ధరామయ్య క్యాబినెట్లో ఉన్న వారంతా కూడా ఈయన క్యాబినెట్లో ఉంటారా, కొంత మారుతారా, డీకే శివకుమార్ మనుషులు ఎవరు, లేదంటే అధిష్టానం చెప్పిన మేరకి సిద్ధరామయ్య చెప్పిన వారికి ఎంతమందికి క్యాబినెట్లో బెర్తిస్తారు, ఇదంతా కూడా రేపటి నుంచి కొంత ఊహాగానాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా కూడా అధికార మార్పిడి అనేది అధికారిక లాంఛనమని చెప్పాలి. అపర్ణ.